తీసాం బయటకు. అయిందా అన్నం? అయిందా? ఓహో మెత్తగా అన్నమైంది. ఓం నమ శివాయ. శంభో శంకర. Subscribe to Uday Reddy Show. Thank you, madam. Thank you very much. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with a mission as I hit the beat start doing Indian tradition with a plan to make the whole world safe and free. సో ఇది శివుని మందిర్, శివుని యొక్క మందిరం ఇది. ఇక్కడ చూడొచ్చు శివుని మందిరం. ఇక్కడ హాట్ వాటర్ ఇక్కడ నుంచి వస్తుంది చూడండి. హాట్ వాటర్ ఇక్కడ నుంచి వస్తుంది. సో హాట్ వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి వస్తుంది చూడొచ్చు. పొగలు కక్కుతున్న హాట్ వాటర్ ఇదంతా కూడా చూడొచ్చు. ఎంత అద్భుతమో ఇది, దేవుని సృష్టి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ చూశారు కదా హాట్ వాటర్ స్ప్రింగ్ ఎలా హాట్గా వస్తుంది ఇక్కడ నుంచి, కింద నుంచి. హాట్ వాటర్ ఎలా వస్తుందో అనేది చాలా భగవంతుని సృష్టి, అది శివుని సృష్టి. అంత హాట్ వాటర్, ఇంత చలి ప్రదేశంలో హాట్ వాటర్. ఆల్మోస్ట్ మంచు పడుతుంది, ఐస్ ఉంది. ఈ ప్రదేశంలో ఇంత బగబగమండే లాగా వస్తున్న హాట్ వాటర్ చూస్తే మాత్రం నిజంగా విచిత్రమే. రైసా? రైస్ ఉడకబెడతారేమో, హీట్ వాటర్. అదే అదే. సో ఇక్కడ చాలా మంది కూడా రైస్ తీసుకొని దాన్ని కిందలో వేసేసి దాన్ని ఉడకబెడుతున్నారు. సో ఇది ఒక ఆచారం అన్నమాట. తీసుకురా మీరు? ఓకే తీసుకురా, రైస్ తీసుకురా. వెరీ గుడ్. సో ఏముంది అందులో? రైస్ ఉందా? ఓకే రైస్ని ఇప్పుడు వేసేస్తున్నాం ఇందులో. శివుని సన్నిధానంలోకి హాట్ వాటర్లోకి రైస్ని వేసేస్తున్నాము. వేసిన తర్వాత అది బియ్యాన్ని అన్నంగా వచ్చేస్తుంది. అది ఏదైతే బియ్యం వేసామో అది అన్నంగా రిటర్న్ వచ్చేస్తుంది అన్నమాట మనకు. అదంతా కూడా ఓం నమ శివాయ, శంభో శంకర, శివుని యొక్క మహత్యము మీరు చూడవచ్చు. అందులో మునిగి మొత్తం ఉబికి పడుతున్న వేడి నీరు ఇదంతా కూడా బగబగ మండుతూ చూడు ఒక షవర్లో వచ్చేస్తుంది మా మొహానికి. దాని పొగలన్నీ కూడా అందులో పడితే మాత్రం ఇక నరకమే ఉంటుంది, అంత హాట్గా ఉన్నాయి వాటర్ మాత్రము. సో విచిత్రం అంటే విచిత్రము, ఇంత చల్లటి ప్రదేశంలో ఇలాంటి హాట్ వాటర్ కూలన ఉండడము నిజంగా అంటే నిజంగా విచిత్రము. ఎంతసేపు ఉంచాలి అట్లా? అయిపోయిందా? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టచ్చు. అక్కడ పెట్టచ్చు.
ఏం చేయాలి అంతా తెలిసిన తర్వాత? क्या करना है होने के बाद? क्या करना? खा लेना తినందంట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ ఆచారం ఏంటంటే అక్కడ బియ్యం ఉన్న చిన్న చిన్న సంచుల్ని 20 రూపీస్కి అమ్ముతారు అన్నమాట. అతని దగ్గరికి వెళ్ళి 20 రూపీస్కి ఈ సంచులను తీసుకొని దానికి దారం ఉంటుంది. సో ఆ దారంతో ఈ వేడి నీళ్ళకు పంపిన తర్వాత దాన్ని మనము బియ్యం అయ్యేంత వరకు చూసి, ఆ బియ్యం అయిన తర్వాత ఆ బియ్యాన్ని ఏదైతే అన్నం అవుతుందో ఆ అన్నాన్ని, ఆ సంచిలో ఉన్న అన్నాన్ని మనం ప్రసాదంలా, శివుని ప్రసాదంలా అనుకొని మనం తినాలన్నమాట. సో ఇక్కడ ఎలాంటి ఫుడ్ అయినా కానీ ఎలాంటిదైనా కానీ ఈ హాట్ వాటర్లోనే వండుతారు అన్నమాట. సెపరేట్గా అగ్గి అంటూ ఏముండదు, మొత్తం ఈ హాట్ వాటర్లోనే వండుతారు. फोटो वाले, पिक्चर वाले, हाँ जी फोटो ड्रेस वाले सिंपल. విషయం బయటకు అయిందా? అన్నం అయిందా? ఓహో మెత్తగా అన్నమైంది. ఓం నమ శివాయ. శంభో శంకర. సో ఇదే అన్నమాట బియ్యము. ఇదంతా ప్యూర్ బియ్యము, ఇంకా అన్నం కాలేదు. దీన్ని మనము ఇక్కడ వేడి వేడి నీటి న్యాచురల్గా వస్తుంది. చూడండి న్యాచురల్ వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మన శివుని గుడి పక్కనే గురుద్వారా ఉంటుందన్నమాట. అక్కడ లంగర్ అంటారన్నమాట. లంగర్ అంటే లంచ్ అరేంజ్ చేస్తారు ఫ్రీగా అందరికీ. రోజు వందలాది మందికి పప్పు, సాంబారు మరియు ఒక కర్రీతోని రైస్ పెట్టి ఫ్రీగా అందిస్తారన్నమాట లంచ్. సో ఆ లంచ్ ఎలా వండుతారు, ఆ కర్రీస్ ఎలా వండుతారు అంటే కూడా మొత్తం కూడా ఈ వేడి నీటితోనే, అంతే తప్ప స్పెషల్గా వేరే ఏదైనా అగ్గిని ఫామ్ చేసి అగ్గి నుంచి చేయాలన్నమాట, వంట చేయరు. ఓన్లీ ఈ హాట్ వాటర్తోని వాళ్ళు ఈ లంగర్ అనే ఫుడ్ని అరేంజ్ చేస్తారు లంచ్గా అందరికీ. ఫ్రెండ్స్ ఇక్కడ గురుద్వారా లంగర్లో భోజనం చేశాము. లంచ్ ఎలా ఉంది? ఏమేమి పెట్టారు? కర్రీ, పప్పు, రైస్ గరం గరం ఉండదు, మంచి బాగుండేదా? సో మా చికెన్ అయిపోయింది. ఇక్కడ గురుద్వారాలో స్వచ్ఛందంగా ఇందులో వందల మందికి డైలీ ఇక్కడ లంచ్ అరేంజ్ చేస్తారు. దాన్ని లంగర్ అంటారు అన్నమాట. గురుద్వారా లంగర్ భోజనం తిన్నామంటారు కూడా కలిసి. సో ఇక్కడ నుంచి మేము కాసో నుంచి విడిది చేసేసి మేము మనాలి వెళ్ళిపోతాం సార్. ఫ్రెండ్స్ అలా మాకు ఆ శివుని యొక్క అనుగ్రహం ఉన్న గుడిని దర్శించుకోగలిగాము. మరియు 6 యొక్క గురుద్వారాలో లంగర్ భోజనం చేశామన్నమాట. దాని తర్వాత బయటకు వెళ్తుంటే రిటర్న్ మాకు కనిపించిన అద్భుతమైన దృశ్యం ఇది. ఒక్కసారి చూడండి, ఆ గ్రీన్ కొండలు, కింద పార్వతీ నది మరియు మధ్యలో ఆ ఇల్లు అంత ఎలా బాగున్నాయో. సో సూపర్గా అనిపించింది. పైన బ్లూ స్కై, ఎక్సలెంట్ లొకేషన్. సో ఆ విధంగా మేము మణికరణ్లోని శివుని యొక్క గుడిని మరియు గురుద్వారాని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. సో మా మణికరణ్ యాత్ర ఇలా ముగిసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వేడి నీరు ఎలా ఉబికి బయటకు వస్తుందో.